సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందడానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద భాష పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ ముందు కుర్చీ కోసం కొట్లాట తప్ప ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని అన్ని దుయ్యబట్టారు. పార్టీ సమావేశాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముందు దళితుల మీద దాడి చేసిన గజ్వేల్ ఇన్ఛార్జి కుంటా నర్సారెడ్డిని ఖండించలేదని ఎద్దేవా చేశారు. ఈ సంస్కృతి రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు కూడా ఈ తొండ నుంచే ముచ్చట వచ్చింది. అసలు తొండని ముడిచే ముచ్చట ఏం దొరికేనా? ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దుబ్బాక నియోజకవర్గాలు ప్రజలు ఈయన తొండలిడిస్తే ఓడిపోయి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ప్రభాకర్ రెడ్డి గారికి తొండలిస్తా అని చెప్తున్నాడు. నీకు ప్రజలంతా తొండలిస్తేనే కదా నన్ను పోయి ఇంట్లో ఉన్నది. నువ్వు ప్రజల పక్షాన ఉండు, ప్రజల పక్షాన కొట్లాడు, మంచి చేస్తేనే మళ్ళీ ఎలక్షన్లలో నీ వైపు ప్రజలు ఉంటారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? దళిత బంధు కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నిలది దళిత బంధు ఎందుకు ఇస్తలేరన్నా? కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తా అన్నాడు, 12 లక్షలు ఇస్తామన్నారు. అన్నా దళితులకు దళిత బంధు ఇవ్వమని చెప్పు, బీసీలకు బీసీ బంధు ఇవ్వమని చెప్పు. నువ్వు రెడ్డివి కదా, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పు. ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా నువ్వు ఎంతసేపు లాగ్ల తొందడిస్తా, నేను నియోజకవర్గంలో తిరగనియా, నువ్వు నియోజకవర్గంలో తిరగనియా అంటే ఇక్కడ ఊపునటోడు ఇవ్వలేడు. మీ మంత్రులను కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పద్ధతి కాదు. మీరు చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఉద్యమకారుడు రామలింగన్న 2019లో చనిపోతే ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఆ రోజు బీజేపీతోని చేయిలు కలిపి నువ్వు ఈరోజు ఉద్యమకారుడు ప్రజా ఉద్యమాలలో 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి రామలింగన్న కుటుంబాన్ని ఓడగొట్టడం కోసము ప్రయత్నం చేసింది నిజం కాదా అన్నాను. ఈ దుబ్బాక నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాను కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న సారథ్యంలో అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిని. అలాంటి కేసీఆర్ గారిని, అలాంటి హరీష్ రావు గారిని, అలా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? అన్న నోరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి నుంచి ఏ సమాధానం వస్తుందో ఇటువైపు నుంచి కూడా అదే సమాధానం వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మరీ ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాను, మీరు పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే మరి విజయ్ కుమార్ మీద దాడి జరిగింది, దాన్ని ఖండించలేదు. మీరే ఏమంటున్నారు? రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు జ్యుడిషియల్ పోస్ట్ అంటున్నారు. అంటే జ్యుడిషియల్ పోస్టు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనద్దు అనేది ఏమైనా ఉన్నదా? భారతదేశంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక శాసనసభ్యునిగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న కొత్త ప్రభాకర్ అన్న గారి పైన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా మరియు అదేవిధంగా దుబ్బాక శాసనసభ్యునిగా ఈ జిల్లా మంత్రులను ఈ జిల్లాలో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న రైతుల కష్టాలను, ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు మంత్రులను ఆయన నిలదీయడం జరిగింది. దానిని ఒక ఎస్సీ కార్డు వాడి మంత్రులకు ఒక ఎస్సీ అనే చిన్న భావన చేసి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా, ఒక పార్టీ జిల్లా అధ్యక్షునిగా మంత్రులను ప్రశ్నించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మన ఒక శాసనసభ్యునిగా ఆయనకు ఉన్నది. కానీ దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఈరోజు వేరే విధంగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి కానీ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఈ 2 సంవత్సరాల 20 నెలల కాలంలో మీరు తెలంగాణ ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ వర్గాలకు కానీ చేసిన పనులు మాత్రం ఏమీ లేవు. మీరు ఈ బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ అన్న పైన, ప్రభాకర్ రెడ్డి గారి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి టాపిక్ డైవర్ట్ చేసే విషయం కాకుండా ఇక మీకు 3 సంవత్సరాల కాలం ఉన్నది. ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాలలోనైనా మీరు ప్రజలకు ఏదైనా చేతనైతే ఏదైనా సంక్షేమ పథకాలు కానీ, రైతులకు కానీ ఇంకేమైనా చేసి ఉంటే చేయండి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన,
ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు మాత్రం మానుకోండి. లేదంటే భవిష్యత్తులో మేము మా పార్టీ నాయకులము కార్యకర్తలము అవసరం లేదు. మీకోసం గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.